అపుస్మా జిల్లా సెక్రటరీ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అపుస్మా జిల్లా సెక్రటరీ. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు బెస్ట్ టీచర్ అవార్డ్స్ అనేది మరి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకున్నాం. మరి మీరందరూ వచ్చినందుకు జిల్లా యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా షార్ట్ టర్మ్, చాలా తక్కువ టైంలో జస్ట్ 1 వీక్లో డెసిషన్ తీసుకుని మరి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా అందరూ కోఆపరేషన్ అనేది చేశారు. కానీ ఇంకా స్ట్రెంత్ మంది చాలా ఉంది. ఇంకా మీరు ఇంతమంది అయితే కూర్చున్నారో ఇంకా డబుల్ స్ట్రెంత్ అనేది రావాల్సి ఉంది. కానీ షార్ట్ టైంలో కొంతమంది కరస్పాండెంట్లు అనేది మరి స్పందించలేదు. వాళ్ళు మరి ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. కాకపోతే మేము గ్రౌండ్ లెవెల్లో మేము గమనించింది ఏంటంటే కనుక స్కూల్ నుంచి పంపించాలంటే ఒక 3 నెంబర్స్ పంపించాల్సిందంటే కనుక అమ్మ మాకేమైనా ప్రాబ్లం వస్తుందేమో రిమైనింగ్ టీచర్స్ అనుకుంటున్నారు. కానీ ఈ ఇయర్ బెస్ట్ టీచర్స్ అనేది 3 నెంబర్స్ ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ 3 నెంబర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది కరస్పాండెంట్స్ అనేది దానికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఏదన్నా ప్రాబ్లం వస్తుందని అనుకున్నారు. కానీ ఎవ్రీ ఇయర్ బెస్ట్ టీచర్స్ అవార్డు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ చీరాలో జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ బట్టిపోలు కానీ వేమూరు మండలం కానీ రేపల్ల మండలం కానీ జరుగుతూ ఉంది. ప్రాబ్లం లేదు. ఎవ్రీ ఇయర్ మీకు బెస్ట్ టీచర్స్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు గవర్నమెంట్ సెక్టార్లోనే ఈ బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ఉన్నాయి. కానీ మన అపస్మా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా మనం ఖచ్చితంగా ఈ బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ అపస్మా అనేది ఏంటంటే కనుక మీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా సపోర్ట్గా నిలబడటానికి ఇది ఓన్లీ కరస్పాండెంట్ యూనిట్ అనమాట. కానీ మాలో పనిచేసేటువంటి టీచర్స్ కూడా మేము ఖచ్చితంగా వర్క్ చేయాలి. వాళ్ళకు కూడా మేము బెస్ట్ టీచర్స్ అవార్డు ఇవ్వాలని, అలాగే మీకు సంబంధించినటువంటి ఏమన్నా సరే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి హెల్త్ కార్డు సంబంధించింది కానీ లేదనుకుంటే కనుక ఏదన్నా సరే హౌస్ పర్పస్ సంబంధించింది కానీ అటువంటివి కూడా మేము పోరాటం చేసి మా అపస్మా స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ కూడా మేము ఖచ్చితంగా హెల్ప్ చేయాలనే దృష్టితో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ అనేది బాగా సక్సెస్ అవ్వాలని, మంచి రిజల్ట్ తీసుకురావాలని, కార్పొరేట్కి తలదన్నే విధంగా రిజల్ట్ తీసుకురావాలని, హార్ట్ఫుల్గా లెసన్స్ చెప్పాలని, ఇంతకుముందు తులసి సార్ చెప్పినట్టు ప్రాజెక్ట్ మెథడ్స్లో చెప్పాలని, మనం ఏంటంటే కనుక ఓన్లీ ఎగ్జామ్ ప్యాటర్న్లో కాకుండా మన పిల్లలు ఐఐటి సీట్లు కొట్టాలంటే కనుక ఎన్ఐటీస్లో కొట్టాలంటే కనుక ఖచ్చితంగా మన కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చెప్పాలి లెసన్స్. మనం ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు ఏంటంటే కనుక ఒక బోధోద్దంలో చెప్పి ఐఐటి సీట్లని ఎన్ఐటి సీట్లని చెప్తున్నారు. కానీ కార్పొరేట్ చదివితే రావట్లా. మీరు గమనించండి. రీసెంట్గా మనం 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎన్ఐటీస్ ఐఐటీస్ వస్తున్నాయి. అంటే అపస్మాలో పనిచేసేటువంటి టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు. కానీ అది మనం ఎక్స్పోజ్ చేసుకోవాలి. సో కాబట్టి ఏంటంటే ఆ విధంగా మనం చెప్తే కనుక మన స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంది. అలాగే మేనేజ్మెంట్ కూడా బలంగా తయారవడానికి ఉంది. అలాగే మేనేజ్మెంట్ బలంగా ఉంటే కనుక మన శాలరీస్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కార్పొరేట్ కన్నా మనం ఎక్కువ శాలరీస్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంది. కాబట్టి అందరూ చక్కగా ఒక యూనిట్గా మీరు యూనిటీగా పనిచేయండి, మేనేజ్మెంట్ డెవలప్ చేయండి. మేనేజ్మెంట్ డెవలప్ అయితే కనుక మిమ్మల్ని కూడా మంచి పొజిషన్లో అటు పెట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం చేస్తూ విరమిస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.